ప్రధాని మోదీ పాలనలో ప్రజా వ్యతిరేక విధానాల నిరుపేద ప్రజలు ఆర్థికంగా దెబ్బతింటున్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరాలో గ్యాస్ ధరల పెంపుపై బీఆర్ఎస్, సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. గిరిజన మహిళలు గ్యాస్ సిలిండర్లను తలపై ఎదుకుని నిరసన తెలిపారు. వంట వార్పు నిర్వహించారు. మోదీ పాలనలో మధ్యతరగతి నిరుపేదల ప్రజలు ఆర్థికంగా బలైపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి సబ్సిడీలు ఎత్తివేస్తున్నారని కూడా మండిపడ్డారు. రాబోయే రోజుల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మరి కట్టెల పొయ్యిల చుట్టూ ఈ రోజు నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఇవన్నీ అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలందరినీ నిర్వీర్యం చేసుకుంటూ కేవలం అదాని అంబానీలను వారిని ఏంటంటే మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క మరి ధనాగారం పెరిగిపోతా ఉంది. ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. ఇది చాలా అన్యాయం కూడా. మరి ఇందులో గమ్మత్తు నాకు తెలిసింది, రాత్రి నాకు అర్థమైంది ఏమంటే ఈ మధ్య మరి అదాని యొక్క అకృత్యాలను కావచ్చు, ప్రభుత్వాన్ని ఏ విధంగా మరి ప్రభుత్వ రంగ సంస్థలు ఏ విధంగా ముంచుతున్నారో మనకు తెలుసు. పరోపకారంగా ఏంటంటే మన మోడీ గారు అంటే పార్లమెంట్ లో కూడా అదాన్ని ప్రశ్నించిన సందర్భంలో మన లోక్సభలో ప్రత్యేక మన నామా గారు మరి ఆయన ప్రశ్నించిన సందర్భంలో జవాబు చెప్పాలని చెప్పేసి పార్లమెంట్ లో నిలదీస్తే దాన్ని ఆ యొక్క ఇష్యూని పక్కన పెట్టాలనే ఉద్దేశంగా ఈరోజు